ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 18వ తేదీ మాస శివరాత్రి. మిథున రాశి వారికి అద్భుతమైన రాజయోగం. గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న కష్టాల నుండి పూర్తి విముక్తి జరగబోయేది ఇదే. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలైతే ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మిథున రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ రాశి జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది, అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్రెడీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరికల వారుగా ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరెప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారి జీవితానికి సమయంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. ఉత్సాహం, ధైర్యం మీ విజయానికి మార్గం చూపిస్తాయి. ఎటువంటి విఘ్నం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే విజయాన్ని సాధిస్తారు. ఆత్మబలంతో చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కీర్తి పెరుగుతుంది. ఇష్టదేవుని స్తోత్ర పఠనం ఆత్మ సంతృప్తి శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రధానమైన కార్యక్రమాల్లో విజయ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తే కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. మీ ప్రయత్నాలు ఫలించి మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. కేవలం ఊహలలో కాకుండా కార్యాచరణలో కృషిని కొనసాగించండి. ఉద్యోగంలో క్షేమదాయకమైన ఫలితాలు ఉంటాయి. శ్రేయస్సు పెరుగుతుంది. తోటి వారి నుండి లభించే ప్రోత్సాహం సానుకూలంగా ఉంటుంది. విజ్ఞానపరంగా అభివృద్ధి సాధిస్తారు. సమయానికి ఉపయోగపడే విధంగా మీ యొక్క ఆలోచనలు, కార్యాచరణ ఉంటాయి. పెద్దలను మెప్పించే విధంగా ధర్మబద్ధంగా పనిచేస్తారు. మీరు చేస్తున్న పనిలో స్పష్టత పెరుగుతుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా మేలైన మార్పులు అయితే ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే అధిక లాభాలు గడించే అవకాశం ఉంటుంది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో మొహమాటం కారణంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. సమయానికి నిర్ణయాలు తీసుకుని డబ్బును సద్వినియోగం చేసుకోండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని స్మరించడం శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి జాతకులకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ డిసెంబర్ నెల మీ మిథున రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. గురువు 2వ ఇంట్లో ఉండే సమయంలో ధన ప్రవాహం బాగుంటుంది. ఆ తర్వాత జన్మరాశిలోకి మారినప్పటికీ ఆర్థికపరమైన పరిస్థితి స్థిరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన రుణ విముక్తి కలుగుతుంది. నెల ద్వితీయార్థంలో భాగస్వామ్యాలు లేదా ప్రయాణాల వలన ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. కొత్త పెట్టుబడులకు ఈ నెల ప్రథమార్థం అనుకూలంగానే ఉంటుంది. ద్వితీయార్థంలో రిస్క్ తీసుకోకపోవడమే మీకు మేలు జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ నెల ప్రారంభమైతే లాభదాయకంగా ఉంటుంది. పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అయితే ద్వితీయార్థంలో 7వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన వ్యాపార భాగస్వాములతో విభేదాలు అనేవి రావచ్చు. ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కస్టమర్లతో మాట్లాడే సమయంలో సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఈ సమయం మీరు గ్రహాల అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు పాటించాలి. 7వ ఇంట్లో పాపగ్రహాల ప్రభావం తగ్గడానికి ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయండి. జన్మ గురువు అనుగ్రహం కోసం గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని లేదా సాయిబాబాను పూజించండి. ఆరోగ్యం కొరకు రోజువారీ సూర్య నమస్కారాలు చేయండి. పేదలకు అన్నదానం చేయడం వలన శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు చాలా మంచి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తుంటారు. ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకళ కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చాలా చిన్నవారి వలె కనిపిస్తారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబాహు తత్వాన్ని కలవారుగా ఉంటారు.
ఈ రాశి వారికి తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను కూడా వీరు తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషిని వీరిని చూస్తూ చెప్పాలి. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోని విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకొని కానీ పనిని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా వీరు ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థితికి వస్తారు. ఈ రాశివారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరినీ నమ్మలేరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారం నుంచి చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షాడ్ అండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు యందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేయటం యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయవారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో జరగవచ్చు వీరి జీవితంలో. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.